గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుంది. వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను రూపొందించడంపై ఈ సమావేశం దృష్టి సారించనుంది. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ కోసం అప్రోచ్ పేపర్పై సమావేశం చర్చిస్తుందని తెలిపింది. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేసేందుకు రూపొందించిన అప్రోచ్ పేపర్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశంపై ఇందులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ యంత్రాంగాలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచడంపై ఇందులో చర్చిస్తారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరుపుతారు. 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న భారత్ను 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం పైన ఇందులో చర్చిస్తారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారపూర్వక సమన్వయం అవసరం. కాబట్టి కేంద్ర రాష్ట్రాలు ఒక టీం వర్క్ కింద పనిచేసేందుకు అనువైన మార్గసూచికను తయారు చేయడంపై సమాలోచనలు చేస్తారు. ఈ పాలక మండలి సమావేశంలో 2023 డిసెంబర్ 27 నుంచి 29 తేదీల్లో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 3వ సమావేశం చేసిన సిఫార్సులపైన దృష్టి సారిస్తారు. ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రభుత్వాలు నాణ్యమైన తాగునీరు, విద్యుత్, వైద్యం, పాఠశాల విద్య అందించడం, భూముల ఆస్తుల రికార్డులు భద్రపరచడం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సిఫార్సులు చేశారు. అందువల్ల అందుబాటు ధరల్లో నాణ్యమైన నమ్మకమైన విద్యుత్తు, తగిన పరిమాణంలో నాణ్యమైన నీరు, తక్కువ ధరల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో పాఠశాల ఉంచేందుకు ఏం చేయాలన్న దానిపై ఇందులో చర్చిస్తారు. దీనికి తోడు సైబర్ సెక్యూరిటీ, ఆకాంక్షిత జిల్లాలు, మండలాలు, పథకం పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర, పరిపాలనలో కృత్రిమ మేధ వినియోగం పైన చర్చలు జరుపుతారు. ఇవాల్టి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఇతర సభ్యులు పాల్గొంటారు.